ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీలో పయ్యాలు కేశవ్ గారు దీన్ని ప్రవేశపెట్టారండి. ఈ బడ్జెట్ చూస్తే చాలా భారీ బడ్జెట్. ప్రభుత్వం కూడా ఈ భారీ అంచనాలతో ఈ బడ్జెట్ 2026-27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి పయ్యాలు కేశవ్ ఈ బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వంలో సాగిన పాలనపైన విమర్శలు చేశారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ గురించి కూడా ఆయన అంచనాలతో ముందుకొచ్చారు. ఎందుకంటే ఈ బడ్జెట్ చూస్తే అందరి వ్యవసాయం మీద కానీ, సాగునీటి మీద కానీ, ముఖ్యంగా పల్లిసీమలకు పట్టణం కట్టినారు. అట్లాగే విద్యకు అగ్రతాంబూలం కూడా ఇచ్చారు ఈ బడ్జెట్లో. ఈ బడ్జెట్ చూసుకుంటే ముఖ్యంగా చాలా భారీ బడ్జెట్. ఎందుకంటే 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో చూసుకుంటే ఈ బడ్జెట్లలో చూసుకుంటే ఈ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ఈ బడ్జెట్ ప్రతిపాదించినట్లు కూడా వెల్లడించారు. కానీ రాయలసీమ రైతులకు కళలను సాకారం చేసేలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ బడ్జెట్లో. ఇంకా పెట్టుబడిదారుల అనుకూల వాతావరణం కల్పించామనేది కూడా పయ్యాలు కేశవ్ గారు చెప్పారు. కానీ ఈ అన్ని రంగాల్లో కూడా చాలా వివరంగా చేశారు. ఈ బడ్జెట్లో చూస్తే రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు కాగా మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లు. ఇట్లా చూసుకుంటే ఇంకా మనం ఈ శాఖల వారీగా చూసుకుంటే వ్యవసాయానికి కూడా ఎక్కువగానే కేటాయించారు. ఎందుకంటే 11,745 కోట్లు వ్యవసాయానికి కేటాయించారు. పాఠశాల విద్యకు 32,208 కోట్లు, బీసీ సంక్షేమానికి 23,650 కోట్లు, ఇంధన శాఖకు 19,306 కోట్లు, పంచాయతీ రాజ్కు 22,941 కోట్లు, ఇరిగేషన్కు 18,223 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,600 కోట్లు, మృతికార సేవకు 600 కోట్లు, ధరల స్థిరీకరణకు 560 కోట్లు, మనబడి మన భవిష్యత్ పథకానికి 1,500 కోట్లు, పిఎం స్కూల్స్ పరిజంగ్ ఇండియాకు 707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకానికి 654 కోట్లు, యూత్ అండ్ దానికి 438 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 9,906 కోట్లు. ఇంకా అన్నీ ఇట్లా కేటాయించుకుంటా పోతే చాలా కేటాయించారు. మనం దీంట్లో చూసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెట్లో ఈసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ కొన్ని మంచిగా చేసుకుంటూనే పెట్టారు. ఇది దీర్ఘకాలిక బడ్జెట్ అనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం. అలాగే గత ప్రభుత్వంలో విధ్వంసం, ఇప్పుడు వికాసం, పెట్టుబడిదారులను తిరిగి రప్పిస్తున్నామనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలు ఇవి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులలో చూసుకుంటే ఈ ప్రాజెక్టులలో పెట్టుబడులు రాని, అలాగే సాగునీటికి కూడా ఈసారి పెద్దపీట వేశారు. పోలవరానికి 6,105 కోట్లు కేటాయించారు. అట్లాగే అమరావతికి కూడా 6,000 కోట్ల వరకు కేటాయించినట్లు కూడా ఈ బడ్జెట్లో పెట్టారు. అలాగే మూలధన వ్యయం పెంచుతూ ప్రగతి వైపు ఈ బడ్జెట్ ఉన్నది కూడా మనకు కనిపిస్తుంది. ఏమనంటే అడుగు ముందుకే, కష్టాలు బండిని గాడిని పెట్టడమే లక్ష్యం అనేది కూడా కూటమి ప్రభుత్వము ఉంది. ఈ చూసుకుంటా పోతే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారంటే విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే గాడిలోకి, కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్ అని సీఎం గారు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమతౌల్యం, అన్ని రంగాలకు న్యాయం, ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ, సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వ్యవసాయం నుంచి రాబడి పెరగాలి, సేవల ఆదాయం పెరగాలి, 2 నుంచి 3 ఏళ్లలో అమరావతికి రూపు, రాజధాని రహదారిని హైవేకు అనుసంధానిస్తున్నాం, సీమ ముఖ చిత్రం మార్చింది మేమే అని
సీఎం గారు చెప్తున్నారు. ఇంకా అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. ఇదేమనంటే గ్రోత్ మోడల్ బడ్జెట్, అన్ని వర్గాలకు సమప్రాధాన్యతం, సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు అని పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. ఈ బడ్జెట్లో ఏమనంటే వ్యవసాయానికి పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభావుకు 6,600 కోట్లు కేటాయించారు. సాగునీటికి కూడా పెద్దపీట వేశారు. ఇంకా రాయలసీమ ప్రాంతానికి కూడా కేటాయించారు. ఎందుకంటే రాయలసీమలో ప్రతి ఒక్కరూ సీఎంగా ఉంటారే కానీ రాయలసీమను పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ అందరూ సీఎంలు అన్ని ప్రాంతాలను డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ రాయలసీమ వైపు పెద్దగా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టలేదు. కానీ ఈ బడ్జెట్లో రాయలసీమ ప్రాంతానికి కూడా బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఎందుకంటే తిరుపతి డెవలప్మెంట్కి కానీ, అట్లాగే అమరావతి డెవలప్మెంట్కి కానీ, ఉత్తరాంధ్ర అట్లా డెవలప్మెంట్ కానీ ఎక్కువ కేటాయింపులు కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అనుభవం ఉన్న నాయకుడు, ఆయన సీనియర్ నాయకుడు. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా కొన్ని మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను 3,32,205 కోట్లతో భారీ బడ్జెట్ పెట్టారు. ఇది చూసుకుంటే 2025-26 కంటే 10,000 కోట్లు కేటాయింపు పెంపు చేశారు. ఇది కేంద్రం నిధులపై వాస్తవ అంచనా రెవెన్యూ వ్యయంపై 2,56,142 కోట్లు. కానీ ఇందులో సంక్షేమ వ్యయమే వాటానే 23%. ఇది లాభసాటి సాగునీటి ఆధునిక సాంకేతిక జోడింపు 1,00,000 కోట్లతో సీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్బు, ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఏపీ రోల్ మోడల్, ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటాం. ఇది ఈ వ్యవసాయ బడ్జెట్లు కానీ దీంట్లో కానీ మన అచ్చెన్నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. కానీ ఇది విద్యకు అగ్రతాంబూలం కూడా ఈ బడ్జెట్లో ఇచ్చారు. ఎందుకంటే తల్లి వందనానికి 9,668 కోట్లు కేటాయించారు. ఇంకోటి ఏమంటే ప్రతి పోలీస్ స్టేషన్కు కొత్త వాహనాలు 3,000 కొత్త వాహనాలు కొనాలని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇంకా పోలీసులకు కూడా మంచి కొత్త వాహనాలు కొనే దానికి బడ్జెట్లో కేటాయించారు. ఎందుకంటే అట్లాగే నేతన్నకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ ఇవ్వాలనేది కూడా ఈ బడ్జెట్లో కీలక హామీ కూడా నెరవేరుతుంది. కానీ ఇది ఈ బడ్జెట్లో కేటాయింపిన ఈ నిధులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పేదవాళ్ళకి అందే కాడ అన్నీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఎన్ని నిధులు పేదవాళ్ళకి అమ్ముతున్నాయి ఏమి అనేది కూడా చాలామంది పేదవాళ్ళు ఇప్పటికీ పేదవాళ్ళుగానే ఉంటున్నారు. ఏమనంటే వాళ్ళకి ఇచ్చే బియ్యం తప్ప, పింఛన్లు తప్ప ఏ ఆదాయాలు లేక గ్రామాల్లో పట్టణాల్లో కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వము పేదవాడిని గుర్తించి ఈ బడ్జెట్ ఫలాలు పేదవానికి అందే విధంగా విద్య, వైద్యం ప్రతి పేదవానికి అందే విధంగా కానీ చూస్తే ఏ ప్రభుత్వంకైనా ప్రజలు ఆదరిస్తారనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఈ పరిస్థితి ముందే ఊహించి ఒక అభివృద్ధికి ఈ బడ్జెట్ ఒక ఉందనేది అడుగు ముందుకే కష్టాల బండిని గాడిని పెట్టడమే లక్ష్యమని ఏపీ బడ్జెట్ 2026-27 ఉంది అనేది పయ్యావుల కేశవ్ గారు చెప్తున్న మాటలు. దీని మీద ఇంకా ప్రజలు ఎలా అనుకుంటున్నారు ఏమి అంటే ఈ బడ్జెట్లో రూపకల్పనలో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు చాలా బాగుంటుంది. కాబట్టి ఆయన ముందు చూపు రాష్ట్రానికి కూడా మంచిది. ఎందుకంటే అమరావతి, పోలవరం ఇట్లా విశాఖపట్నంలో ఐటీ కంపెనీస్ కావచ్చు అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారనేది కూడా పయ్యావుల కేశవ్ చెప్తున్న మాటలు ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.